నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గొల్లల మామిడాడలోని ఆరోగ్యప్రదాత శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామివారిని పలువురు ప్రముఖులు, భక్తబృందాలు ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం అపరదానకర్ణుడు, కీర్తిశేషులు శ్రీ కొవ్వూరి బసవిరెడ్డిగారి కాంస్య విగ్రహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బిక్కవోలు మండలం తొస్సిపూడి గ్రామానికి చెందిన ద్వారంపూడి వీరవెంకటరామరెడ్డి, తంబి, నల్లమిల్లి త్రినాథరెడ్డి, బాబీ, కర్రి సుబ్బిరెడ్డి, మేడపాటి ఆంజనేయరెడ్డి, తేతలి వెంకటరెడ్డి, విసకోటి సుబ్బారావు, పలివెల జాడ్జి, గంగిరెడ్డి, తేతలి కామరాజు మాస్టర్, తేతలి శ్రీనివాసరెడ్డి, సబ్బెల్ల సత్తిరెడ్డి, డాకమూరి అప్పన్న, నూలుకుర్తి రాజు, ప్రవీణ్ తదితరులు స్వామివారిని దర్శించుకుని బసవిరెడ్డిగారికి నివాళులర్పించారు. అలాగే సామర్లకోట మండలం జి మేడపాడు గ్రామానికి చెందిన శ్రీ అండాల్ బాలభక్త మహిళా సమాజం సభ్యులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. గురువుగారు ప్రసాదుల తాతారావు, ఆర్గనైజర్ నేమాల వెంకటేశ్వరరావు గారి బృందం స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం బసవిరెడ్డిగారి కాంస్య విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా 2 గ్రామాల ప్రముఖులు, మహిళా సమాజం సభ్యులు, కీర్తిశేషులు శ్రీ కొవ్వూరి బసవిరెడ్డిగారు చేసిన విశేష సేవలను స్మరించుకున్నారు. ఆయన సేవలకు గుర్తుగా ఈ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పిన చింతా దొరబాబు గారిని వారు ప్రత్యేకంగా అభినందించారు. పాటి మీద పల్లపీది రామాలయంలో లక్ష్మీనరసాపురం ప్రాంగణంలో గత 40 సంవత్సరాలుగా ఓంకారం అంటే కోదండరామ శ్రీరామచంద్రమూర్తి గీతాలు పాడుతూ సేవ చేస్తూ ఉన్నాం. అయితే మా చిన్నపిల్లల కానించి కూడా బసవిరెడ్డి గారు సత్తరు అనే మాట చిన్నపిల్లలప్పుడే సామర్లకోటలో సత్రవులు ఉండడం, ఆ సత్రవుల్లో పెళ్ళిళ్ళు కావించడం ఎంతో ఘనంగా ఆ రోజులలో దాదాపు ఒక 60, 70, 80 సంవత్సరాలు కావచ్చు. బకోరా ఎక్స్ప్రెస్ ప్రయాణం వెళ్ళేదన్నమాట. వెళుతూ సామర్లకోటలో ఆగి అక్కడ ఈ బసవిరెడ్డి గారు సత్తరువులో భోజనాలు ఆచరించి మళ్ళీ వెళ్ళేవారని తలపురాణం పెద్దలు మాకు ఎన్నో మార్లు విన్నవించారు. ఈ మహానుభావుడు ఎన్నెన్నో మంచి పనులు చేశారు. ఎవరు? బసవిరెడ్డి గారు. కనుక ఇదంతా కూడా మన గ్రామానికి కూడా గర్వకారణం. ఎందుకంటే ఒక గొల్లల మామిడాడికే కాదండి, మన ప్రతి గ్రామానికి కూడా గర్వకారణం. భగవంతుడు ఎక్కడో లేడండి, మనుషులలోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మన ఆత్మలోనే ఉన్నాడు. పుట్టిన నక్షత్రాన్ని పెట్టి ఆయన ఏమి చేయాలో చేస్తాడు. అయితే అసలు విషయానికి వద్దామండి. ఇన్నాళ్ళకి చిన్నవాడైన చింతా దొరబాబు గారు మనసులోకి చొచ్చుకొని కొంత ఘనకార్యం చేశాడు. అది మేము విని వీరారెడ్డి గారి ద్వారా మాకు తెలిసి, ఆహా ఇంత బాగా చేస్తున్నారా గొల్లల మామిడాడలో, మేము ఒక్కసారి వెళ్ళి ఆ సూర్యనారాయణమూర్తి దర్శనం చేసుకొని అటువంటి మహానుభావుడు పాదసేవ చేసి ఆయనకు పూలమాల వేసి తరిద్దామని చెప్పి మేడపాటి నుంచి మేము బయలుదేరి మా మహిళా సమాజం అందరూ, మా సమాజం పేరు శ్రీ ఆండాల్ మహిళా భజన సమాజం, కోలాటకం కూడా చేస్తామండి. అందువల్ల ఇన్నాళ్ళకి మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఒక్కసారి మనందరం కూడా బసవిరెడ్డి గారికి